కాసేపట్లో సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరగనుంది. అమరావతిలోని సెక్రటరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం జరుగుతోంది. అథారిటీ చైర్మన్ గా సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులున్నారు. అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు సంస్థల పెండింగ్ బిల్లులు, టెండర్ల పిలుపు, భూములిచ్చిన రైతులకు చెల్లించే కౌలు అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. కాసేపట్లో సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరగనుంది. అమరావతిలోని సెక్రటరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం జరుగుతోంది. అథారిటీ చైర్మన్ గా సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులున్నారు. అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు సంస్థల పెండింగ్ బిల్లులు, టెండర్ల పిలుపు, భూములిచ్చిన రైతులకు చెల్లించే కౌలు అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. మరి కాసేపట్లో సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటరియట్ లో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులందరితో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని ప్రాంతం ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద చర్చ జరగనుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన నిర్మాణాల విషయం అయితేనేమి, తర్వాత కాంట్రాక్టులు చెల్లించాల్సినటువంటి బిల్లులు, తర్వాత ఈ కాంట్రాక్టులను కొనసాగింపు విషయం అయితేనేమి దాని మీద ఇదివరకే చర్చలు జరపడం జరిగింది. అయితే నిబంధనలకు ప్రకారం వాటిని మళ్లీ కొనసాగించే అవకాశం లేనందున రీటెండర్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రీటెండర్లు ఎలా ముందుకెళ్లాలి అనే దాని మీద కూడా చర్చించారు. అంతేకాకుండా గతంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించలేదు. కాబట్టి దానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలా అని చెప్పేసి కాంట్రాక్టర్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో వారికి చెల్లించాల్సిన బిల్లుల విషయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎప్పటిలోగా దానికి చెల్లించాల్సి ఉంది, దానికి సంబంధించిన గడువు, వీటన్నిటి కూడాను చర్చించున్నారు. వీటితో పాటు నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకోసము మళ్లీ రీటెండర్లు చేయాల్సిన పరిస్థితి ఉన్నందున దానికి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా రూపొందించాలి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిస్థితులు అంటే కనుక కొన్ని 90% పూర్తి కావడం అయితేనేమి, కొన్ని 50%, అట్లా రకరకాలుగా ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఆగిపోయినట్టు నేపథ్యం. కాబట్టి దానికి సంబంధించినటువంటి టెండర్లు వేయాలంటే దానికి సంబంధించిన ఎస్టిమేట్ వేయడం అయితేనేమి, వీటన్నిటి విషయంగా పూర్తి స్థాయిలో కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించున్నారు. అయితే ప్రధానంగా టెండర్ల విషయం ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకంటే ఎటువంటి ఆరోపణలు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలి. తర్వాత నిర్మాణాలను నాణ్యతతో కట్టించేటువంటి ఏవైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో ఆ విషయం మీద కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. ఈ విషయాల మీద ఈ సమావేశంలో ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజధాని ప్రాంత రైతులకు సంబంధించినటువంటి ఏవైతే కనుక కౌలు చెల్లించాల్సిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వారికి మరికొంతకాలం ఏమైనా ఈ కౌలు చెల్లించే విషయం ఏమైనా పునః పరిశీలించే గనక అవకాశం అయితే గనక ఈ సమావేశంలో ఉందని చెప్పొచ్చు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సెక్రటరియట్ తదితర ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఈ రాజధాని ప్రాంత రైతు కూలీలకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపివేయడం జరిగింది. అంతేకాకుండా వీరికి రైతు కూలీలకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఆపివేయడం జరిగింది. అంటే వీరు సిఆర్డీఏలో తర్వాత ఈ ఏపీ సెక్రటరియట్ లో పనిచేస్తున్న ద్వారా పీఎఫ్ కట్ కావడము లాంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారు తక్కువ శాలరీలకు ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యం. కాబట్టి వారికి సంబంధించినటువంటి వాళ్ళు తమకు ఏదైతే గతంలో పెన్షన్ ఇస్తా ఉన్నారో ఆ పెన్షన్ మళ్లీ ఇవ్వాలి అని చెప్పడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు తమకు అందజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఆ విషయం మీద కూడా వీరందరూ కూడాను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. థాంక్యూ విజయ్ చంద్రన్.